హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అయితే ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే నా పెళ్ళికి సంబంధించిన కొన్ని మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పందిరి వేయడం, గాజులు వేయించడం, హల్దీ ఫంక్షన్, పెళ్లి కూతురు చేయడం, ఇలా ఒకటేమిటి చాలా ఉంటాయి కదా పెళ్ళి అనగానే. ఇలా అన్ని మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మా మామయ్య వాళ్ళు పందిరి వేస్తున్నారనమాట మామిడాకులతోని. అయితే ఇక్కడ పందిరి వేసిన తర్వాత నెక్స్ట్ గాజులు వేయించారనమాట. సో ఇక్కడ నా గాజులు గ్రీన్ కలర్ గాజులు, పెళ్ళి అనగానే పెళ్ళి గాజులు అనగానే మనకు గుర్తొచ్చే కలరే గ్రీన్ కదా. సో ఇక్కడ నా బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేసి పెట్టారు. ఈ బ్యాంగిల్స్ వేయించే ప్రాసెస్ అంతా చాలా బాగా జరిగింది. సో అందరూ దీనికి అటెండ్ అయ్యి అందరూ బ్యాంగిల్స్ వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నా బ్యాంగిల్స్ని ఇలా మధ్యలో సెట్ చేసి పెట్టారు బ్యాంగిల్స్. సో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట నావి. ఇక్కడ చూస్తున్నట్లయితే అందరూ వాళ్ళ వాళ్ళ సైజెస్, బ్యాంగిల్ సైజ్ చూసుకొని వేసుకుంటున్నారు ఆంటీ వాళ్ళు. పెళ్ళి అనగానే చాలా హడావిడి ఉంటుంది కదా. నేనైతే ఈ ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇవి నా బ్యాంగిల్స్ అనమాట. సో ఫస్ట్ మా మమ్మీ బ్యాంగిల్స్ వేసుకుంటుంది. ఫస్ట్ మా మమ్మీ బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత సో నాకు బ్యాంగిల్స్ వేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మమ్మీ కదా, అంటే అమ్మ బ్యాంగిల్స్ వేస్తుంది కదా ఎవరికైనా. సో నాకు కూడా సేమ్ ఇలా బ్యాంగిల్స్ వేస్తుంది అనమాట. సో అన్నీ కొంచెం మ్యారేజ్ అనగానే కొంచెం భయంగా, కొంచెం టెన్షన్గా ఇలా ఉంటుంది కదా. సో నా ఫేస్లో కూడా అలాగే అనిపిస్తుంది నాకైతే నన్ను నేను చూసుకుంటే. మరీ లూజ్ అయితే బాగుండదు అని చెప్పేసి బ్యాంగిల్స్ నేను ఇలా సో కొంచెం చేతికి టైట్గానే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎగ్జాక్ట్ సైజు వేసుకున్నాను అనమాట. అదే సైజు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నారు. అందరు ఆంటీ వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు. ఎవరి హడావిడి వాళ్ళదే ఉంది. ఇలా 2 హ్యాండ్స్కి బ్యాంగిల్స్ వేశారనమాట. బ్యాంగిల్స్ వేయగానే పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ చేశారనమాట. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత అదే రోజు నైట్ హల్దీ అయ్యిందనమాట. మొత్తం హడావిడిగా జరిగిపోయింది. ఇలా లైన్ బై లైన్, కొంచెం కూడా టైం లేకుండా, రెడీ అవ్వడానికి కూడా టైం లేకుండే. సో తొందరగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ అనమాట. సో హల్దీ అయిపోయేసరికి 12 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే 1 డే గ్యాపు. సో మ్యారేజ్ అంటాము కానీ అస్సలు నిద్ర ఉండదు. సో మనకేమో కానీ మన పేరెంట్స్కి అయితే అస్సలే ఉండదన్నమాట. ఫుల్ బిజీ ఉంటారు. అసలు వర్క్ ఖాళీగా అస్సలు ఉండదు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ ఒక్క హ్యాండ్కి వేయడానికే ఇంత టైం అయిందనమాట. అంటే కరెక్ట్గా సెట్ చేసి పెట్టాం కదా. సో ఎగ్జాక్ట్గా అలాగే రావడానికి ఇలా మా మమ్మీ బ్యాంగిల్స్ వేస్తుంది. ఇలా ఫోటోకి స్టిల్ కూడా ఇచ్చేసామన్నమాట. ఇలా ఫైనల్లీ నా బ్యాంగిల్స్ ఈవెంట్ అయిపోయింది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.